ప్రార్థన అనగానే పొదస్తమానం నువ్వే 4 మాటలు వాగేసి పరిగెత్తడం కాదు. ఆయన కూడా మాట్లాడతాడు. ఆయన మాట్లాడిందా కాడు కాసేపు కూర్చోవాలి కదండి. మరి కొంతమందికి ఎంత దడంటే మోకాళ్ళు లేచిందా కాలుష్యమే, లేచి పరిగెత్తిందా కాలుష్యమే. ఏందో నాకు అర్థం కాదు. ఇదేం భక్తి, ఏం పాడో. ఇవన్నీ ఆచారాలే. అజ్ఞానాంధకారంలో చీకట్లో కూర్చున్న వ్యవహారాలే ఇవన్నీ కూడా. అబ్బే, వెలిగింపు రావాలండి, వెలిగింపు రావాలండి. నువ్వు అడగాల్సిందే అడిగావు, ఇంక పరిగెత్తడమేనా? ఆయన బదులు ఇవ్వద్దు. ఇదంతా పిలాతు వ్యవహారం అన్నమాట. సత్యం అనగానేమి అన్నాడు ప్రభువుని. ఆయన చెప్పబోయేదంతలో లేచిపోయాడు. కొంతమంది అడుగుతారు, ఆయన బదిలిచ్చిందాక ఆగరు, లేచిపోతానే ఉంటారు. అందుకే పెద్దవాళ్ళు చెప్పారు, చేసావు కదా, అడిగావు కదా అన్నీ, ఇక కనిపెట్టు అంటాడు ఆయన. కాసేపు కనిపెట్టవా, కాసేపు కూర్చోవా మౌనంగా ఆయన సన్నిధిలో. అంత ప్రశాంతత ఎవరుకుంది? అంత దడ ఆయాసంలాగా పరిగెత్తుతూ ఉంటారు. స్తోత్రం. భక్తి భక్తిలాగా చేయాలండి. ఆత్మీయతలాగానే సాధన చేయాలి. నీతో మాట్లాడాడు ఆయన. నీవు నా బిడ్డవి, నా కుమారుడివి, నా కుమార్తెవి, నేను నీ తండ్రిని. నా దగ్గరికి నీవు స్వేచ్ఛగా రావాలి, స్వతంత్రంగా రావాలి. నాతో నువ్వు గడపాలి, నీతో నేను గడపాలి. ఒక ఆచారం, ఒక చట్టంలో నువ్వు ఉండొద్దు. నాతో ఫ్రీగా ఉండు అని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నీకు నేర్పడానికి తీసుకొచ్చాడు. లాస్ట్ మాట ఒక్కటే, నేను నీ తండ్రిని అని నీకు అర్థమైందా? నువ్వు గుర్తిస్తున్నావా? నువ్వు నిజంగా నమ్ముతున్నావా? అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ద్వేషించట్లేదు. 100% నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను ప్రేమించే నేను, నీ తండ్రినైనా నేను, నీ కీడు కోరతానా మేలు కోరతానా అని అడుగుతున్నాడు ఆయన. చివరి మాట చెప్పండి. నా తండ్రివయ్యా నువ్వు అన్నావు. ఓకే, నీ తండ్రిని అయినందున నిన్ను ప్రేమిస్తానా ద్వేషిస్తానా? రైట్, ప్రేమిస్తావు. నిన్ను ప్రేమించే నేను నీ కీడు కోరతానా నీ మేలు కోరతానా? ఎన్ని % కోరతాను? 20%, 30%, 30%? నీ మేలు కోరేది 50%? పోనీ 70%? నో, 100కి 100%. నీ మంచినే కోరతాను, నీ క్షేమాన్నే కోరతాను, నీ అభ్యున్నతనే కోరతాను. నీ కీడు కోరను కదా. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమ నిజమని నువ్వు నమ్మితే దేనికి భయపడొద్దు అంటున్నాడు ఆయన. ప్రజెంట్ నువ్వు ఉన్న సిచ్యువేషన్కి అస్సలు భయపడొద్దు. నన్ను నమ్ముతున్నావుగా, తండ్రి అని నా మీద భరోసా ఉంచావుగా, నేను చూసుకుంటా. రిలాక్స్, నువ్వు హ్యాపీగా ఉండు అంటున్నాడు ఆయన.